నీకు లైన్ దొరకడం లేదు, తను నీకు ఫోన్ చేయడం లేదు. ఒకవేళ నరేంద్ర గారు ఇంకెవరితోనైనా బిజీగా లేరు కదా? వదినా, నువ్వు అసలు ఎందుకు ఇలా అంటున్నావు? నరేందర్ బావ గారి గురించి అలా మాట్లాడడం కాదు, ఆలోచించడం కూడా తప్పే అవుతుంది వదినా. ఈ టీ ఇక్కడ ఉందేంటి? ఈరోజు రాణి తొందరగా వచ్చిందా? లేదు, జెస్సీ వదిన తీసుకొచ్చింది. జెస్సీ అక్క మళ్ళీ మన గదిలోకి వచ్చిందా? జెస్సీ అక్కని మీతో తీసుకెళ్లిపోండి. ముందు మీరు అత్తయ్య గురించి ఆలోచించేవాడు కదా, కానీ ఇప్పుడు అత్తయ్య కూడా లేనే లేరు. ఇంకా వీరేందర్ గురించి అయితే ఆయన నేను చూసుకుంటాను కదా బావగారు. జెస్సీ అక్క ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు. బావగారు ఆయనకి ఫోన్ చేశారట. నీకు వీసా వచ్చేసిందక్కా. నిజంగానా చిన్ని? అవునక్క, 4 రోజుల తర్వాత నువ్వు షార్జా వెళ్తున్నావు. అరే చాలా సంతోషం, శుభాకాంక్షలు జెస్సీ. వదినా, ఏర్పాట్లు అయిపోయాయా? అయిపోయాయి. నిన్న రాత్రి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫ్రెండ్కేవో 2-3 వస్తువులు కావాలట. ఈ రోజు తీసుకుంటారు. నీకు తెలుసా, కేవలం 30 kgs అలో చేస్తారు. అంతేనా? కానీ అక్క మాత్రం చాలా సామాన్లు ప్యాక్ చేసుకుంది కదా. 3 months కి వెళ్తున్నాను కదా, ఆ మాత్రం సామాన్లు అయితే ఉంటాయి. ఏం పర్లేదు, 6-7 kgs లోపు ప్యాక్ చేసుకో. త్వరగా లంచ్ బాక్స్ ఇవ్వండి, ఆలస్యం అవుతుంది. నువ్వు వెళ్లేటప్పుడు నన్ను మధు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? వదిన, నేను డిస్ట్రిబ్యూటర్ని కలవడానికి వెళ్ళాలి, అందుకని ఆలస్యం అవుతుంది. ఏం పర్వాలేదులే, నేను ఎలాగోలా వెళ్తాను. లేదక్కా, ఆయన నిన్ను వెళ్లే దారిలో దింపేసెళ్తారు. ఏంటండి మీరు, 2 రోజుల్లో అక్క వెళ్ళిపోతుంది కదా. ఇక 3 నెలల తర్వాత తిరిగి వచ్చాక అక్క పనులన్నీ కూడా బావగారు చూసుకుంటారు. అది కాకుండా మీకు డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్ళడానికి కాస్త లేట్ అయితే మాత్రం ఏమైనా కొంపలు మునిగిపోతాయా? వెళ్దామా? నేను వెళ్ళి పర్స్ తీసుకొస్తాను. చిన్ని, ఇదంతా చూసుకుంటావుగా? కాస్త ఎక్కువగా పెట్టినట్టున్నాను, అసలు క్లోజ్ అవ్వట్లేదు. వదిలే చిన్ని, ఇప్పుడు దీని అవసరం ఏం లేదు. ఏ? నాకు తెలిసి బ్యాగ్ చిన్నదిగా ఉంది. మీరు దీనికి బదులు పెద్ద బ్యాగ్ తీసుకురండి. చిన్ని, వదిన ఇప్పుడు షార్జా వెళ్ళట్లేదు. ఎందుకు? మీరు ఇలా ఎందుకు అంటున్నారు? తను షార్జా ఎందుకు వెళ్ళడం లేదు? అన్నయ్య నాకు ఫోన్ చేశాడు. తనేమన్నాడంటే, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? అసలు బావగారు ఏమన్నారు? అన్నయ్య ఏమన్నాడంటే, ఇప్పుడు వదిన షార్జాకి వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని. క్యాన్సిల్ చేయాల్సి వస్తుందా? కానీ ఎందుకు? అన్నయ్య కంపెనీ వాళ్ళు తన్ని కువైట్ పంపిస్తున్నారు. అయితే ఏమైంది? అక్క కూడా కువైట్ వెళ్ళిపోతుంది. లేదు చిన్ని, అన్నయ్య వదిన అక్కడికి తీసుకెళ్లలేడు. లేదు లేదు, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. బావగారు అక్కడ అక్క కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అది కాకుండా ఒకవేళ అలాంటిదేవైనా ఉంటే ముందు అక్కకు ఫోన్ చేసి ఉండేవారు కదా. చిన్ని, వదినకి చెప్పడానికి అన్నయ్యకి ధైర్యం సరిపోలేదు, అందుకే నాకు ఫోన్ చేసి చెప్పాడు. సరే అయితే తన జాబ్ మానేసి త్వరగా ఇక్కడికి వచ్చేయమని చెప్పండి. నువ్వేమంటున్నావు చిన్ని? నేను అలా ఎలా చెప్పగలను? మీరు అలా చెప్పలేరా, లేక చెప్పాలి అని అనుకోవడం లేదా? అసలు ఇదేం ప్రశ్న చిన్ని? ఇప్పుడు ఇలా జరిగినందుకు నాకు సంతోషంగా ఉందనుకుంటున్నావా? కానీ ఈ విషయంలో నేనేం చేయగలను చెప్పు? ఏమైంది? మీరిద్దరు దేని గురించి గొడవ పడుతున్నారు? వదిన, అన్నయ్య ఫోన్ చేశాడు. అలాగా? కానీ ఎందుకు? ఆయన నాతో ఏమైనా మాట్లాడాలంటే తినగా నాకే ఫోన్ చేయొచ్చు కదా. ఏమైంది వీరేందర్? చిన్ని, నువ్వైనా చెప్పు. ఆయన బానే ఉన్నారు కదా? ఆయన ఆరోగ్యం బానే ఉంది కదా? అవును వదిన, అన్నయ్య బానే ఉన్నాడు. కానీ తను... నువ్వు వదిలే. ఇందాకటి నుంచి అది అది అంటున్నావు నువ్వు. నేనే ఆయనకు ఫోన్ చేసి అడుగుతాను ఏమైంది అని. వద్దుదిన, అన్నయ్యకి మాత్రం ఫోన్ చేయొద్దు. మరైతే నువ్వే చెప్పు వీరేందర్, ఆయన నీకు ఫోన్ ఎందుకు చేశారు? అసలేం చెప్పారు? అన్నయ్య ఏం చెప్పాడంటే, నువ్వు షార్జా వెళ్ళట్లేదని.
అన్నయ్య కంపెనీ వాళ్ళు తన్ని కువైట్ పంపిస్తున్నారు. అందుకని షార్జా ప్లాన్ క్యాన్సిల్ అయింది. లేదు లేదు, మీరు సరిగ్గానే చెప్తున్నారు. ఒకవేళ మీరు షార్జాలో ఉండట్లేదంటే నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. మిమ్మల్ని మీరెందుకు దూషించుకుంటున్నారు? మరి నేనేం చేయాలి జెస్సీ? ఇంకా కేవలం 3 నెలలే కదండి. ఇప్పటికే 5 ఏళ్లు గడిచాయి. ఇంకో 3 నెలలు కూడా అలాగే గడుస్తాయి. కానీ మీరు ప్లీజ్ మీ మనసులో ఎలాంటి భారం పెట్టుకోకండి. అలాగే. కానీ నాకు తెలుసు, నువ్వు నేను బాధపడకుండా ఉండటం కోసం నీ కన్నీళ్లను ఆపుకుంటున్నావు. కన్నీళ్లు ఎవరి మాటలైనా వింటాయో చెప్పండి? అవి రావాలనుకుంటే వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను బానే ఉన్నాను. అవును, నిజంగా. మీరక్కడ జాగ్రత్త. గుడ్ నైట్. అక్క, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అక్క. వీరేందర్, నువ్వు కాసేపు వెయిట్ చేయగలవా? నువ్వు వెళ్ళేటప్పుడు గుడి దగ్గర దించి వెళ్ళు. లేదు వీరేందర్, అక్క మీతో రావడం కుదరదు. అక్క, రాత్రి కూడా నువ్వు కొంచెమే తిన్నావు కదా. ఇప్పుడు టిఫిన్ అయినా సరిగ్గా చేయకపోతే ఎలా? నువ్వు టిఫిన్ చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. మీరు వెళ్ళండి, మీకు ఆలస్యం అయిపోతుంది. అక్క మధు అక్కతో కలిసి గుడికి వెళ్ళొస్తుందిలేండి. మీరు వెళ్ళరండి. సరే. జాగ్రత్తగా వెళ్ళండి. అక్క, మధు అక్క ఫోన్ చేసింది. గుడికెళ్ళడానికి నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం టీ రెడీ చేస్తాను. నువ్వు నన్ను నిదడడానికి ఫోన్ చేసావు కదా, నేను ఇంట్లో ఉన్నానా లేనా అని. అప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేదు నీ కార్డు ఇవ్వడానికి వస్తున్నానని? ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? Another 2 weeks? ఓ వావ్, కంగ్రాచులేషన్స్ నిమ్మి. Anyway, you tell me, how are you? All well? యా, ఆల్ వెల్. ఏ సమస్య లేదు. Are you sure? నువ్వు ఆ ఫుటేజ్ ని చూసావా? లేదు. నువ్వు దాంతో పాటు ఒక సలహా కూడా ఇచ్చావు కదా, నేను నీ సలహా పాటించాను. ఆ ఫోటోస్ ని చూడకుండానే డిలీట్ చేసేశాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని మర్చిపోయాను కూడా నిమ్మి. నేను చేసింది కరెక్టే కదా? యా. ఇంతకీ నువ్వు ఆ ఫుటేజ్ ని చూసావా? నో, నాట్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ ఫుటేజ్ ని డిలీట్ చేసేసాను. అంతేకాకుండా ఏది చూడకూడదు అని నేను నీకు సలహా ఇచ్చానో దాన్ని నేనెలా చూడగలను? అండ్ వై షుడ్ ఐ? చాలు, ఇక్కడే ఆపు. ఇదిగో. డ్రైవర్, ఈ కార్ ఎవరిది? ఈ కారు నిమ్మి మేడంది. చిన్ని మేడంని కలవడానికి వచ్చారు. హాయ్ నిమ్మి. హాయ్. ఏంటి ఉన్నట్టుండి? తన పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది. పెళ్ళా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇంతకీ పెళ్ళెప్పుడు? అది 2 వారాల్లో. కూర్చో నిమ్మి. నేను ఇప్పుడే వస్తాను. అది చిన్ని ముందు నేను మీకు చెప్పలేకపోవచ్చు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఏం మాట్లాడాలి? చూడండి, నాకు తెలుసు మీ అందరి మనసులో ఇప్పటికీ నా మీద బహుశా కొంచెం కోపం ఇంకా ద్వేషం ఉండొచ్చు. అలాగే నాకు కూడా మీతో అంత చనువు లేకపోవచ్చు. కానీ చిన్నితో నాకెంతో చక్కటి స్నేహం ఏర్పడిందని నేను చెప్పాలి.
ఇక అదే స్నేహం కారణంగా చిన్ని గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చిన్ని గురించా? అవును, నాకు చిన్ని గురించి చాలా కంగారుగా ఉంది. ఏమైంది? ఏమైంది చిన్నికి? చిన్నికి ఏం కాలేదు, బట్ ఐ ఫీల్ లైక్ చిన్నికి వీరేందర్కి మధ్యలో ఏవో గొడవలు జరుగుతున్నట్టున్నాయి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చూడండి జెస్సీ, వీరేందర్ మీ దృష్టిలో చాలా పర్ఫెక్ట్ అయ్యుండొచ్చు, కానీ ఏంటి నిమ్మి? చిన్నికి అనుమానంగా ఉంది వీరేందర్ జీవితంలో చిన్ని కాకుండా ఇంకెవరో ఉన్నారు అని. ఇంకెవరో అంటే? అదే, వీరేందర్ ఎవరో అమ్మాయిని అబోషన్ కి తీసుకెళ్లాడని. చిన్ని నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు చిన్నితో ఏమైనా చెప్పావా? ఏ విషయం గురించి నేను తెలుసుకోవాలి అనుకోలేదో దాని గురించి నేను తనకేం చెప్తాను? మరి నువ్వెలా చెప్పగలవు నిమ్మి? చిన్నికి తెలుసని. అది ఎందుకంటే చిన్ని కంగారుని చూసి నేను కూడా కంగారు పడిపోయాను. అందుకే నేను తనకి హెల్ప్ చేశాను. ఏ హెల్ప్? నేను నర్సింగ్ హోమ్ నుండి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ని తీయించిచ్చాను. ఏ రోజైతే వీరేందర్ ఆ అమ్మాయిని... ఏంటి? కానీ ఎందుకు? ఎందుకంటే నేను నా ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలనుకున్నాను. బట్ నాకు తెలిసినంత వరకు చిన్ని ఆ క్లిప్పింగ్స్ ని డిలీట్ చేసినట్టుంది. అలాగా? మరి నువ్వు? నేను కొత్త బంధంలో ముడిపడిపోతున్నాను. ఏ బంధం అయితే కలవడానికి ముందే ముక్కలైందో నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరం అనుకోవడం లేదు. కానీ చిన్ని వీరేందర్ జీవితంలో భాగం అయింది. కానీ వీరేందర్ జీవితంలో కేవలం చిన్ని మాత్రమే కాదు, ఇంకెవరో కూడా ఉన్నారు. ఈ విషయం గురించి చిన్ని మొహంలో నేను భయాన్ని చూశాను. ఐ నో మీకు కూడా మీ చెల్లెలి సంతోషం గురించి ఆలోచన ఉందని. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్లీజ్ వీరేందర్కి నచ్చ చెప్పండి. తను మీ మాట వింటాడు. ఇప్పటికే తను చేసిన తప్పుడు పని వల్ల తనకో సంబంధం పెళ్లి దాకా వచ్చి చెడిపోయింది. ఇప్పుడు కలిసిన సంబంధాన్ని రిస్క్ లో పడేసుకోవద్దని చెప్పండి. చిన్ని అది తట్టుకోలేదు. మీరు వీరేందర్తో మాట్లాడతారు కదూ? ఐఎమ్ సో సారీ. పూనం వదిన ఫోన్ చేసింది. నువ్వు షార్జా వెళ్లడం లేదని కబురు తెలిసిందట. దాని గురించి నాతో మాట్లాడింది. ఇంతకీ మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, నువ్వు వస్తే నేను వెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే బాయ్. మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. నా పెళ్లికి తప్పకుండా రావాలి. నాకు వంకలు చెప్పకూడదు. సరేలే, ఏం అంకల్ చెప్పం. నేను వీరేందర్ తప్పకుండా వస్తాం. చిన్ని డల్లుగా ఉండడం, వీరేందర్ చిన్నిల మధ్య గొడవలు, వీటన్నిటికీ కారణం ఇది కాదు కదా? నిమ్మి నాకు చెప్పింది. ఒకవేళ చిన్నికి తెలిసిపోయిందా వీరేందర్కి నాకు మధ్య? లేదు 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 లేదు, తనకి తెలుసుండదు. ఒకవేళ తెలిస్తే చిన్ని నా గురించి ఇంతగా ఆలోచించదు. లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ చిన్ని నన్ను అందుకే షార్జాకి పంపించాలనుకోవడం లేదుగా. నేనే ఆ అమ్మాయిని అని ఆ రోజు వీరేందర్తో ఇలా వీరేందర్ ఇలా రా. వదినా, ఏం చేస్తున్నా? వదులు. వీరేందర్, నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను, నువ్వెందుకు ఎత్తలేదు? బిజీగా ఉన్నాను. ఏంటి విషయం? నిమ్మి వచ్చింది. తెలుసు, ఈ విషయం చిన్ని నాకు ఫోన్ చేసి చెప్పింది. కానీ నిమ్మి నాకేది చెప్పిందో అది విని నేను కంగారు పడ్డాను. ఏం చెప్పింది నిమ్మి? తనేం చెప్పిందంటే చిన్ని ఏదో విషయం గురించి కంగారు పడుతోందని. నాకు చెప్పు.
చిన్ని అసలు ఎందుకు కంగారు పడుతోంది? నాకేం తెలుసు? వీరేందర్, నన్ను చూసి మాట్లాడు. నిజం చెప్పు. చిన్నికి మన ఇద్దరి మీద అనుమానం రాలేదు కదా? చెప్పాను కదా, అలాంటిదేం లేదు. కానీ నిమ్మి మాత్రం ఏదో సీసీటీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుతోంది. ఏ ఫుటేజ్? నాకే ఫుటేజ్ గిటేజ్ గురించి తెలీదు. వీరేందర్, నీకు పూర్తి నమ్మకం ఉంది కదా చిన్నికి అసలేమీ తెలీదని? తనకేమీ తెలీదు. వీరేందర్, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పేది మొత్తం నిజమని. ఇందులో అసలు ఒట్టేయడానికి ఏముంది? వీరేందర్, ఒకవేళ నువ్వు అబద్ధపు ఓటు వేశావంటే అప్పుడు నన్ను ప్రాణాలతో చూడలేవు. నా మీద ఒట్టువి వెయ్యి. నా మీద ఒట్టేసి చెప్పు, వీళ్ళేదైతే నింద వేస్తున్నారో అదంతా అబద్ధమని చెప్పు. చెప్పు చెప్పు వీరేందర్. నీ మీదొట్టు. వీరేందర్, నువ్వు సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తావు కదా? లేదు, రేపొస్తారు. అలాగా? రాత్రికి నువ్వు అక్కడ ఉంటావని నాకు తెలీదు, అందుకే అడిగాను. ఆయన నాకు ముందే చెప్పేశారు. మీరు ఇత్తేనండి, నిమ్మి పెళ్లి సందర్భంగా స్వీట్స్. ఇప్పుడొద్దు, వచ్చాక తింటాను. ఆలస్యం అవుతుంది, వెళ్తాను. వీరేందర్, బైక్ జాగ్రత్తగా డ్రైవ్ చేయి. అక్క, నువ్వు కంగారు పడొద్దు. ఆయన బైక్లో కాదు, టాక్సీలో వెళ్తున్నారు. అరే, వీరేందర్ బాక్స్ ఇక్కడే మర్చిపోయాడు. వీరేందర్, 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 ఏమైందక్కా? ఆయన వెళ్ళిపోయారు. చూడు చిన్ని, నేను ఉదయాన్నే లేచి తన కోసం పరాటాలు చేశాను, కానీ బాక్స్ మర్చిపోయి వెళ్ళాడు. దీని అవసరం ఏముంది? ఆయన మేనేజ్ చేసుకుంటారు. సరే చిన్ని, తను మేనేజ్ చేసుకుంటాడు, కానీ తనతో పాటు బాక్స్ పెట్టుకున్నాడంటే అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఎంతో దూరం వెళ్ళుండడు, తనకు ఫోన్ చేస్తాను. అక్క, నేను చెప్పాను కదా ఆయన మేనేజ్ చేసుకుంటారని. నువ్వు దేనికింత కంగారు పడుతున్నావు? చిన్ని, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను తన గురించి ఎందుకు కంగారు పడకూడదు? ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి కంగారు పడ్డానికి నేనున్నాను. సరే, నువ్వున్నావు, కానీ నువ్వు రావడానికి ముందు తన పనుల గురించి, అన్ని విషయాల గురించి నేనే కదా చూసుకునేదాన్ని. నీతో మాట్లాడుతూ ఉండిపోయానేంటి? నేను వీరేందర్కి ఫోన్ చేస్తాను. నువ్వు ఆయనకి ఫోన్ చేయడానికి వీల్లేదు. నువ్వు 4 పరాటాల కోసం ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? ఒకవేళ ఆయనకి టిఫిన్ కావాలి అంటే నేనే స్వయంగా చేసిస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు కావాలని వీరేందర్కి టిఫిన్ బాక్స్ ఇవ్వలేదా? ఎందుకు? నువ్వు బాక్స్ ఎందుకు ఇవ్వలేదు? కారణం చెప్పడం అవసరం అంటావా? అవును, అవసరమే. అయితే విను. నీకు వీరేందర్కి మధ్య ఉన్న సంబంధం గురించి నాకంతా తెలిసిపోయింది. చెన్ని, మాట్లాడుకోలేకపోతే ఇలా గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం మారిపోదు కదా. భార్యగా తన బాధ్యత నిర్వర్తించలేని ఆడది, తన భర్తని మోసం చేస్తున్న ఆడది ఒక ఆడదేనా? ఇక చాలు, ఆపుతావా చిన్ని? చెంపదెబ్బ కొట్టి నువ్వు నా నోటిని మూయించలేవక్క. ఒకవేళ నేను నిజం చెప్పడం నీకు తప్పుగా అనిపిస్తే అలాగే రానివక్క. అత్తయ్య చాలా సరిగ్గా చెప్పారు. జెస్సీ చాలా విచిత్రమైన మనిషి అన్నారు. అవును, నువ్వు ఎలాంటి మనిషివంటే నువ్వు కేవలం నీ స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఒకవేళ నీకు వీరేందర్కి సంబంధం ఉంది అంటే నువ్వు నన్ను ఆయనకిచ్చి పెళ్ళెందుకు చేసావు చెప్పు. నేనేవి బలవంతం చేయలేదు చిన్ని. వీరేందర్ని నీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాను. అలాగే చెప్పాను, నువ్వేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అని. నన్ను స్వార్థపర్రాలంటున్నావు కదా, కానీ నువ్వెప్పుడైతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీరేందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడు నీకు స్వార్థం లేదా? ఎందుకంటే నీకు తెలుసు
పూనం వదిన నీ పెళ్లి నీకంటే 12 ఏళ్లు పెద్దవాడితో చెయ్యాలనుకుంది. రోజు అక్కడ పూనం వదినతో నువ్వు గొడవ పడుతూ ఉన్నావు. గొడవలు పడ్డానికి బంధాల మధ్య దూరాలు పెంచడానికి చాలా తేడా ఉంటుంది. ఈ రోజు వరకు నువ్వు నాకేం చెప్పినా ఎలా చెప్పినా సరే నేనొక్క ప్రశ్న కూడా వేయకుండా సైలెంట్ గా వింటూ వచ్చాను. ఎందుకంటే నాకు నా జెస్సీ అక్క మీద నమ్మకం ఉండేది. నేను నీ ప్రేమ అనే గంతలను నా కళ్లకు కట్టుకుని ఒక కొత్త బంధంతో ముడిపడి ఇంట్లో అడుగు పెట్టాను. ఇక ఒకరోజు ఉన్నట్టుండి విరిగిపోయిన ఈ గాజులు నా కళ్లల్లో పడ్డాయి. ఆ తర్వాత అంతా క్లియర్ గా కనిపించడం మొదలైంది. అత్తయ్య అంతిమ సంస్కారాల తర్వాత ఈ ఇంట్లో మరొక అంతిమ సంస్కారం జరిగింది. అదేంటంటే నా నమ్మకానికి, మన మధ్య ఉన్న బంధానికి. సరే అయితే నువ్వు అక్కా చెల్లెళ్ల బంధాన్ని బూడిద చేసేశావు. నా ఎదురుగా నిలబడిప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నావు. కానీ చిన్ని ఒక్క విషయం చెప్పు, నువ్విదే ప్రశ్నని వీరేందర్ని నీ భర్తని నిలబెట్టి అడిగావా? అడిగాను. ఆయన్ని కూడా అన్ని ప్రశ్నలు అడిగాను. నా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పారు. అలాగే నన్ను క్షమాపణ కూడా అడిగారు. నన్ను మోసం చేయను అని కూడా మాటిచ్చారు. కానీ దాని అర్థం ఇది కాదక్కా. నా ప్రశ్నలకి నేను నిన్ను జవాబు అడుగును అని కాదు. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పేదంతా నిజమేనని. ఒకవేళ అబద్ధపు ఒట్టు వేశావంటే అప్పుడు నువ్వు నా శవాన్ని చూస్తావు. నీ మీద ఒట్టు. నువ్వు అనుకున్నావు కదా నీకు వీరేందర్ గురించి చాలా బాగా తెలుసు అని. లేదు, కేవలం అది నీ అపోహ మాత్రమే అక్క. చెప్పు. వీరేందర్, చిన్నికి నిజం తెలిసిపోయింది. తనకి మన ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి నీకెలా తెలుసు? చిన్ని ఏమైనా ఏవైనా కాదు, చాలా అనింది. తన నాతో ఏమందంటే చిన్నికి మొత్తం తెలిసిపోయిందని నీకు కూడా తెలిసిపోయిందని చెప్పింది. వీరేందర్, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడు. నీకిదంతా ముందే తెలిసిపోయినప్పుడు మరి నాకెందుకు చెప్పలేదు? నాకు అవసరం అనిపించలేదు. అవసరం అనిపించలేదా? అంటే నిన్న రాత్రి నువ్వు నా తల మీద చేయి పెట్టి నా మీద ఒట్టు వేశావు కదా, మరి అదేంటి? నువ్వు నా మీద అబద్ధపు ఒట్టు వేశావా వీరేందర్? అయితే ఏం కాలేదుగా. ఏమీ కాలేదా? నువ్వు నా మీద అబద్ధపు ఒట్టు వేసి ఏమైందని అడుగుతున్నావా? నేనేం మొదటిసారి నీ మీద అబద్ధపు ఒట్టు వేయలేదు కదా. పెళ్లి రోజు నిమ్మి పేరెంట్స్ నా మీద నిందలు వేసినప్పుడు అప్పుడు కూడా నువ్వు అందరి ముందు నీ మీద అబద్ధపు ఒట్టు వేయించుకున్నావు కదా. అలాగే ఇప్పుడు వేశాను. వీరేందర్, ఆ రోజు నేను మనిద్దరి కోసం నువ్వెందుకొచ్చావు? నేనంతా చూసుకుంటాను. నాకు తెలుసులే, అన్నీ చాలా చక్కగా చూసుకుంటున్నావు నువ్వు. ఉదయం నుంచి ఇదే కథ చెప్తున్నావు కదా. ఒకవేళ నిజం చెప్పడం నీ కథలా అనిపిస్తే నువ్వు అలాగే అనుకో. కానీ ఇప్పుడు ఈ కథను నేను అంతం చేసేశాను. కథని అంతం చేసే హక్కు ఆ కథని మొదలుపెట్టిన వాళ్లకే ఉంటుంది. కథను చెప్పేవాళ్లకి లేక వినేవాళ్లకి ఏ హక్కు ఉండదు. పెళ్లైన తర్వాత 4 నెలల వరకు వీరేందర్ తనని తాను చాలా ఆపుకున్నాడు. కాని తను ఉండలేకపోయాడు. అప్పుడు నువ్వు ఆపలేకపోయావు. నేను కూడా తనని పిలవలేదు. తనే స్వయంగా తన ఇష్టప్రకారం నా దగ్గరకొచ్చాడు. నీకు గుర్తుందా? ఆ రోజు రాత్రి అశోక్ అన్నయ్యతో పాటు ఫగ్వాడా నుంచి తిరిగొచ్చావు కదా. అప్పుడు వీరేందర్ మీ గదికి గొళ్ళెం పెట్టుకొని పడుకున్నాడు. నువ్వు నీ గదికి వెళ్ళలేకపోయావు. అందుకే నువ్వు నా గదికొచ్చి పడుకున్నావు. సరిగ్గా ఉదయం 4 గంటలకి వీరేందర్ నా గదికొచ్చాడు. నీకోసం కాదు, నా కోసం. ఇది పాత కథ. కానీ ఈ కథలో ఎప్పుడు ఎలాంటి కొత్త ట్విస్ట్ వస్తుందో ఎవరికీ తెలియదు. నువ్వు నా గురించి ఎలా ఆలోచించినా అది నాకు అనవసరం. నాకు కేవలం ఒకటే విషయం తెలుసు. ఏ నిజానికి మనం
మొహం చాటేయడం కుదరదో దాన్ని స్వీకరించడమే అందరికీ మంచిది అని. ఏ నిజాన్నైతే నేను ఎదుర్కొంటున్నానో ఎప్పటికీ నేను దాన్ని మార్చలేకపోవచ్చు, అలాగే స్వీకరించలేను కూడా. నాకు నా వీరేందర్ మీద పూర్తి నమ్మకం ఉంది. బావుంది. ఎవరిని నమ్మకాన్ని వమ్ము చేశారో వాళ్ల మీద మళ్ళీ నమ్మకం పెట్టుకోవడానికి నీకు చాలా ధైర్యం ఉంది. అవును, ఎందుకంటే నాకు నా మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఒక్కోసారి మన నమ్మకమే మనల్ని మోసం చేస్తుంది. ఆహా, మీ అక్క చెల్లెలిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉందని తెలుసు. దాని అర్థం మీరు మమ్మల్ని మర్చిపోవాలనైతే కాదు కదా? ఇంతకీ మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదంటే ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి అలాగే నా గురించి కూడా. అది కాకుండా మీకు తెలుసు కదా జెస్సీ అక్క ఎంత పర్ఫెక్ట్ అని. నాకు నేర్పిస్తోంది నేను ఏం చేయాలి, ఏం చేయకూడదని. ఆంటీ గారు, మధు ఎక్కడ? అరే, తన ఇంటికి వెళ్ళింది తన భర్తకి భోజనం పెట్టాలని. మీరు కూడా త్వరగా భోజనం వడ్డించండి, నాకు చాలా ఆకలేస్తుంది. ఇదిగో లవ్లీ, నువ్వు తనకి సాయం చెయ్యి. అలాగే. చిన్ని, నిజంగానే చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. ఇదిగో. అమ్మా చిన్ని, ఫ్రిడ్జ్ లో నుంచి కాస్త చల్లనీళ్ళు తీసుకోనివ్వు. చిన్ని, చిన్ని, ఏమైందమ్మా? ఇలా కూర్చో. చిన్ని, చిన్ని, ఏమైంది? చిన్ని, త్వరగా డాక్టర్ ఫోన్ చేయి. చిన్ని, డాక్టర్, ఏమైంది మా చిన్నకి? అంత బానే ఉంది కదా? కంగారు పడకండి, శుభవార్తే. షీస్ ప్రెగ్నెంట్. శుభాకాంక్షలు. ఇక నుంచి మీరు తన భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని టెస్ట్లు అలాగే ప్రాపర్ చెకప్ కోసం మీరు తన్ని నా క్లినిక్ కి తీసుకురండి. సో టేక్ కేర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, పదండి డాక్టర్. యా, థ్యాంక్ యూ. శుభాకాంక్షలు చిన్ని. జెస్సీ, చాలా రోజుల తర్వాత మన ఇంటికి సంతోషాలు వచ్చాయి. నేను చెప్పిన మాట అయితే నిజమైంది కదా? పట్టిన గ్రహణం వదిలేసినట్టుంది. జెస్సీ, నీకు శుభాకాంక్షలు. నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావు. కంగ్రాచులేషన్స్ చిన్ని. వీరేంద్రనయ్య ఎంతో సంతోషిస్తాడు. శుభాకాంక్షలు చిన్ని. నువ్వు అందరికంటే ముందు జాక్ పాట్ కొట్టేశావు. అక్కయ్య గనక ప్రాణాలతో ఉండుంటే అప్పుడు సంతోషంతో డాన్స్ కూడా చేసేది. ఏమంటావు జెస్సీ? జెస్సీ, నీకు కూడా చాలా సంతోషంగా ఉంది కదా? నిన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు ఇంటికి రాబోతున్నారు. ముందు నువ్వు వీరేందర్ కూడా ఈ శుభవార్త చెప్పు. ఫోన్ చేయి తనకి. వద్దక్కా, నువ్వు ఆయనకి ఫోన్ చేయొద్దు. నేను ఆయనకి న్యూస్ స్వయంగా చెప్తాను. అవును చిన్ని, వీరేందర్ కి న్యూస్ చెప్పడానికి ముందు నీకే కదా హక్కుంటుంది. నీకు చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆంటీ గారు చెప్పారు కదా నేను జాక్ పాట్ కొట్టేశానని. కాదు, మా బంధమే జాక్ పాట్ కొట్టేసింది. ఎంతో విచిత్రమైన విషయం కదా? ఏంటి విచిత్రమైన విషయం? ఇది అత్తయ్య కల. ఆవిడ ఒళ్ళో తన మనవళ్ళు మనవరాళ్లు ఆడుకోవాలని. కాని ఆవిడ బతికుండగా ఆవిడ ఇద్దరి కోడళ్లు కూడా ఈ కల నిజం చేయలేకపోయారు. పాప ఆవిడ ఒక్క శుభవార్త కోసం తప్పించిపోతూ ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. కాని ఇప్పుడు 2 సంతోషాలు ఒకేసారొచ్చాయి. 2 శుభవార్తలు. 2 శుభవార్తలా? అవును. నీకు వాంతులు కళ్ళు తిరగడం ఈ రోజే మొదలయ్యాయి. కాని నేను చాలా రోజుల నుంచి పులుపు తినడం మొదలుపెట్టాను. ఎవరు బిడ్డా?
ఈ బిడ్డ ఎవరి బిడ్డ అయితే ఏంటి చిన్ని? ఇది మనింటి సంతోషం, మన బంధాలకు సంబంధించింది. అందుకని పిల్లలు కూడా మన పిల్లలే అవుతారు కదా. అక్క, ఈ బిడ్డను తీయించేసేయ్. ఏమన్నావు నువ్వు? ఈ బిడ్డని ఈ లోకంలోకి తీసుకురాకు. ఎందుకు చిన్ని? ఎందుకంటే ఈ బిడ్డ అక్రమ సంతానం. ఇది పాపం. మాట్లాడొద్దు చిన్ని. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రేమకి తీపి గుర్తు, కానీ నా కడుపులో బిడ్డ మాత్రం పాపం అంటున్నావా? అవును, ఈ ఇంట్లో ఏదైతే పాపం జరిగిందో దానికి ప్రాణం పోయొద్దు, లేకపోతే ఇంటి గౌరవం మట్టిలో కలిసిపోతుంది. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటి గురించా? ఈ ఇంట్లో నీకు సంతోషంగా ఉండటం అలవాటైపోయింది కదా. అయితే విను, నీ సంతోషాలకి కారణం నా అసంపూర్ణమైన రాత్రులు, అలాగే ఒంటరితనంతో సంబంధించింది. ఏ హక్కుంది నీకు నా బిడ్డని తీయించుకోమని నువ్వెలా చెప్పగలవు? ఏ హక్కుంది నీకు నా బిడ్డని పాపం అనడానికి? ఒకవేళ నీకిది పాపం అనిపించకపోతే నువ్వు నీ మొహానికి ముసుగు వేసుకుని నిమ్మి వాళ్ళ అంకుల్ నరసింహంకి ఏం చేయడానికి వెళ్ళావు? చెప్పు, మౌనంగా ఎందుకున్నావు? నీకు జవాబు ముందుగానే తెలుసు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అలాగే మరొక విషయం జాగ్రత్తగా విను చిన్ని. నువ్వు నన్ను ఏదైతే చేయమంటున్నావో అది నేనెప్పటికీ చేయను. చచ్చినా చెయ్యను చిన్ని. నేను నా జీవితంలో ఉన్న సమస్యల కోసం చిన్ని సంతోషాలని పాడు చేయలేను కదా. నేను తనతో అలా అనుండాల్సింది కాదు. ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్ళి చిన్నితో చెప్తాను. చిన్ని నేను అబద్ధం చెప్పాను అని, నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పేస్తాను. నేను ప్రెగ్నెంట్ కాదు కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. నేను నీతో ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. ఇక నేను ఏం మాట్లాడినా సరే తిన్నగా నరేందర్ బావతోనే మాట్లాడతాను. నేనందరికీ కూడా నీ తీపి పులుపు తినడం గురించి చెప్పాల్సిందే కదా. ఆ తర్వాత ఆయనకి జవాబు చెప్పుకోవాల్సింది. చిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు, కళ్ళు తెరుచుకున్నాయి నాకు. నరేందర్ బావ గారికి నేను అప్పుడే నీ గురించి నిజం చెప్పేయాల్సింది. నీ గురించి అసలు నిజం నాకు తెలిసినప్పుడే. చిన్ని 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 నేను నీతో అబద్ధం చెప్పాను. నేను ప్రెగ్నెంట్ కాదు. ఎలా నమ్మాలి నేను నిన్ను? నువ్వు ముందు ఏదైతే చెప్పావో అది నిజం కాదని, ఇక ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో అది అబద్ధం కాదని నేను ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను చిన్ని. అది నిజం కాదు, అలాగే ఇది అబద్ధం కాదు. ఒక అబద్ధపు మనిషికి అబద్ధపు ఒట్టు వేయడం పెద్ద కష్టమేమీ కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నేను అబద్ధపు ఒట్టు వేయడం లేదు చిన్ని. ఉదయం నుండి నువ్వు నా మీద ఏవేవో నిందలు వేస్తూనే ఉన్నావు. నాకు కూడా కోపం వచ్చింది. అప్పుడున్నట్టుండి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసింది. ఒక్క క్షణం నాకు జెలసీ వచ్చింది. నాకేమనిపించిందంటే నీకు దక్కుతున్న ప్రతి సంతోషం మీద నాకు కూడా హక్కుంది అని. అందుకే నేను కూడా నీకు అలాగే చెప్పాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నాకు బాగా తెలుసు. బావగారు అక్కడ నీ పేరును జపిస్తూ అలసిపోతున్నారు. ఆయన లెక్క ప్రకారం ఆయన చేసి ఎలాంటి తప్పు చేయదని అనుకుంటారు. కానీ నీ గురించి అసలు నిజం నేను అందరి ముందు బయట పెడతాను. చెప్తాను ఆయనకి నీకు వీరేందర్కి మధ్య ఏదైతే సంబంధం ఉంది. ఇదే కదా? కాదక్కా, అక్రమ సంబంధం ఉంది. సరే, అక్రమ సంబంధమే అయినా నువ్వు ఆయనకి ఏం చెప్పినా సరే ఆయన నమ్మేస్తారనుకుంటున్నావా? లేదు,
ఎవరెంత చెప్పినా ఆయన నమ్మకపోవచ్చు, కానీ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆయన నమ్ముతారు కదా. సీసీటీవీ ఫుటేజ్ అయినా చిన్ని, దాన్ని నువ్వు డిలీట్ చేసేసావు కదా. ఓహో, అన్నింటి గురించి తెలుసుకున్నావు నువ్వు. నేను నీకు చెల్లెల్ని కదా, అప్పుడప్పుడు నేను కూడా నీకు కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా నా దగ్గరే ఉంది. ఇప్పుడు నేను ఆయనకి ఫుటేజ్ ని పంపిస్తాను. అప్పుడు కళ్ళారా చూసిన విషయాన్ని నువ్వు అబద్ధం చేయలేవు కదా. అవును, అబద్ధమని చెప్పలేను, కానీ దీనివల్ల నీకేం దక్కుతుంది చిన్ని? ఆయనకి నా మీద చాలా కోపం వస్తుంది. తన భార్య తమ్ముడు చేసిన మోసాన్ని ఆయన భరించలేరు. నన్ను ఇంటి నుండి బయటకు పంపించేస్తారు. లేకపోతే ఆయన షార్జా నుంచి తిరిగి రారేమో. కానీ నువ్వు ఇంటిని, వీరేందర్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? అశోక్ అనే దగ్గరకా? చిన్ని, అప్పుడు వీరేందర్ సంగతి ఏమవుతుంది? తన ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతాడు. తను ఒంటరిగా బతకలేడు చిన్ని. ఏం జరుగుతుందో అది అప్పుడు చూసుకుందాం. ఇప్పటికే నువ్వు నా సర్వస్వం లాగేసుకున్నావు. ఇక ఇప్పుడు నాకు ఎలాంటి తేడా ఉండదు. తేడా ఉంటుంది చిన్ని. ఈ ఇల్లు బంధాలు అన్ని నాశనం అయిపోతాయి. ఇదే విషయం నేను అత్తయ్యకి కూడా చెప్పాను. మాటి మాటికి అత్తయ్యకి ఇదే చెప్తూ వచ్చాను. నేను చిన్ని వీరేందర్ల మధ్యలోకి ఎప్పటికీ రాను, వెళ్లిపోతాను అని. కానీ ఆవిడ అంటే దీని అర్థం ఆ రోజు అత్తయ్యకి మీ ఇద్దరి అక్రమ సంబంధం గురించి నిజం తెలిసిపోయిందా? అందుకే అత్తయ్యని పైన గదిలోకి వెళ్తుంటే నువ్వు చిన్ని, నేను మాటి మాటికి అత్తయ్యకి చెప్తూనే ఉన్నాను. ఆపాను, అలాగే నచ్చ చెప్పాను కూడా. ఆవిడ వినలేదని నువ్వు అవన్నీ మెట్ల మీద నుండి కింద తోసేసావా? లేదు చిన్ని, నేను అత్తయ్యని. అసలు అలా ఎలా ఆలోచించగలవు నువ్వు? చిన్ని, అత్తయ్య వీరేందర్ని తిట్టడానికి పైకి వెళ్తున్నారు. అలాగే ఆవిడ నరేందర్కి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తానని కూడా అన్నారు. నేను కేవలం అత్తయ్యని ఆపడానికి ట్రై చేశాను, కానీ అత్తయ్య పడిపోయారు. నువ్వు చేసిన ఏ తప్పుకైనా నీకు శిక్ష పడొచ్చు, లేక పడకపోవచ్చు. కానీ ఈ తప్పుకి మాత్రం నీకు శిక్ష తప్పకుండా పడుతుంది. చిన్ని, 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 నేను చెప్పాను కదా, నేను అత్తయ్యని చంపలేదు. ఒప్పుకుంటాను నువ్వు అత్తయ్యని కిందకి తోసేలేదని. కానీ అత్తయ్య నమ్మకాన్ని అయితే వమ్ము చేసావు కదా. ఆవిడ మనసు విరిచేసావు కదా. పొద్దు చనిపోయే ముందు ఆవిడ చివరి కోరిక ఇదే కదా. ఆవిడ నరేంద్ర బాబు గారికి మీ ఇద్దరి గురించి అసలు నిజం చెప్పేయాలనే కదా. సరే అయితే ఆవిడ కోరికను నేను తీరుస్తాను. నరేంద్ర బాబు గారికి ఫోన్ చేస్తాను. అలాగే ఈ ఫోటోస్ ని కూడా పంపిస్తాను. వద్దు చిన్ని, చిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్లీజ్ ఆయనకేమీ చెప్పొద్దు. చిన్ని, నీకే శిక్ష విధించాలనిపించినా నాకు విధించు. నేను నీకు చేతులు జోడిస్తున్నాను. నేను నీ జీవితం నుంచి, ఇంటి నుంచి వెళ్లిపోతాను. కానీ ప్లీజ్ ఆయనకు మాత్రం శిక్ష వెయ్యొద్దు ప్లీజ్. నువ్వు నా విషయంలో తప్పు చేశావు, అత్తయ్య విషయంలో తప్పు చేశావు, బావగారి విషయంలో కూడా తప్పు చేశావు. ఎన్ని విషయాలకి క్షమాపణ అడుగుతావు నువ్వు? ఇప్పటికే నీ మీద నా మనసులో గౌరవం, మర్యాద పోయాయి. లేదు, నేను నరేందర్ బావ గారికి ఎప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అలాగే ఈ ఫొటోస్ ను కూడా పంపిస్తాను. చిన్ని,